అదేదో టెర్రరిస్టులకు సంబంధించిన ఒక సినిమాలో టెర్రరిస్టులు అంటారనమాట. ఏముందిరా నువ్వు మమ్మల్ని పట్టుకుంటూ అరెస్ట్ చేస్తావు, వెళ్ళిన తర్వాత మేము ఏదో పేరు చెప్తాం, లేకపోతే మానవ హక్కులు పౌర హక్కుల సంఘాలను అడుగుతాం. వాళ్ళు నిదానంగా దాన్ని సాగదీస్తూ వస్తారు. ఆ తర్వాత కొన్ని వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వాలు మాకు అనుకూలంగా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మారిపోతుంది. ఇది కామన్ థింగ్ అన్నటువంటి కోణంలో. అంటే నువ్వు చంపేస్తే ఒకటి, చంపకపోతే కనుక వాళ్ళు చంపినా కూడా వాళ్ళు బయట సేఫ్గా తిరగగలుగుతారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి లోపం ఎక్కడుంది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లోనా లేకపోతే జ్యుడిషియరీలోనా? ప్రజలు చర్చించాల్సినటువంటి అంశం. దిల్సుఖ్ నగర్ పేలుడు ప్రతి ఒక్కళ్ళకి గుర్తున్నాయి. ఎంత అరాచకం చేశారు, ప్రాణాలు తీసేటటువంటి అరాచకాలు చేసినటువంటి కేసులో అఖ్తర్ అనేవాడికి ఉరిశిక్ష పడితే సుప్రీంకోర్టు స్టే విధించింది. అసదుల్లా అఖ్తర్కి సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది, ఆడికి ఉరేయకుండా. 2013లో దిల్సుఖ్ నగర్లో 2 చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది చనిపోయారు, 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పేలుళ్లకు కారకుడైనటువంటి ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ అఖ్తర్ సహా 5గురికి ఉరిశిక్ష వేస్తూ 2016 డిసెంబర్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని ఏడాది ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ జైల్లో ఉన్న అఖ్తర్ ఈ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే జస్టిస్ చక్రనాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజూరియాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి 8 వారాల్లోకి దీని మీద నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతవరకు మరణశిక్ష మీద స్టే విధిస్తున్నట్టుంది. ఇంకేంటి అధికారులు వివరణ ఇచ్చేది? ఆల్రెడీ ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీటు అన్నీ అయ్యాక కింద కోర్టు జైలు శిక్ష ఉరిశిక్ష విధించింది, పైన హైకోర్టు ఉరిశిక్ష విధించింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి ప్రత్యేకించి అధికారులు నివేదిక ఇచ్చేదేందో నాకు అర్థం కావట్లేదు. చివరికి తీవ్రవాదులు మనం కాపాడుకొస్తుంటే తీవ్రవాదుల్ని చంపకుండా 2013 ఎప్పుడు, ఇది 2020, 12 ఏళ్ళు వాడు దర్జాగా అక్కడ బిర్యానీలు తింటా కూర్చున్నాడు, ఎగ్గులు తింటా కూర్చున్నాడు వారం వారం. అలాంటి తీవ్రవాదుల్ని మనం ఎందుకు సాగతీయాలి, ఎందుకు ఇంకా బ్రతకనియాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి లోపం అదే.